తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ప్రేమ బంధం నవల రచన శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారు. జరిగిన కథ: ఉదయ్ ఇల్లు ఖాళీ చేస్తున్నానని, తనకు ప్రమోషన్ వచ్చిందని, ఆఫీస్కు దగ్గరలోనే ఇల్లు తీసుకుంటున్నానని చెప్తాడు. భోజనానికి రమ్మని చెప్తుంది సావిత్రి. భోజనానికి వెళ్ళి భోజనం చేసి వచ్చేస్తాడు. సునీల మౌనంగానే ఉంటుంది, ఎక్కువగా మాట్లాడించదు. అందరికీ వీడ్కోలు పలికి కారులో బయలుదేరతాడు ఉదయ్. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత జరగబోయేది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆఫీస్ మూసిన అరగంటకు ఉదయ్ కారు బిల్డింగ్ ముందు ఆగింది. కృష్ణ వెళ్ళిపోయాడా? కారులోంచి ప్రశ్నించాడు ప్యూన్ను. ఉన్నారు దొరా, వచ్చానని చెప్పు. 5 నిమిషాల తర్వాత కృష్ణ తాళం చెవి గుత్తి తమాషాగా ఊపుతూ హుందాగా అడుగులు వేస్తూ వచ్చాడు. ఎక్కు. ఎక్కడికి? ఆల్ ఇండియా టూర్కు. పకపక నవ్వబోయాడు గాని చేతగాని నవ్వే అయింది అది. వాట్? గబుక్కున కారెక్కి కూర్చున్నాడు కృష్ణ. చెప్పు ఆ కథంతా. అసలు సునీల నీకెలా పరిచయం? ఇదివరలో నేనోసారి అడిగితే తర్వాత చెబుతానని చెప్పావు. ట్రాఫిక్ను జాగ్రత్తగా గమనిస్తూ కారు నెమ్మదిగా పోనిస్తున్న ఉదయ్ వెంటనే జవాబు చెప్పలేదు. చెప్పు, ఉద్వేగంగా భుజం తట్టాడు. చెప్పనా? ఇలా ఎక్కడికి? మూసీ నదిలోకి. బాబాబు, ఏదైనా హోటల్కి తీసుకెళ్ళు. ఆత్మారాముడికి ఉపశాంతి పెడితే గాని బండి కండిషన్లో పడదు. 10 నిమిషాల తర్వాత హోటల్ నుండి బయటకు వచ్చి కారెక్కారు తిరిగి. ఓ ప్రక్కగా కారు ఆపి కారుకు కొంచెం దూరంలో కూర్చున్నారిద్దరూ. చెప్పు. రోహిణి నాకు మా అమ్మ నిర్ణయించిన వధువైతే సునీల అంతకుముందే మా నాన్నగారు నిర్ణయించిన వధువు. లక్షాధికారి రఘునాథరావు ఒకనాడు సామాన్య జీవితం గడిపిన ఒక మామూలు బడిపంతులని చాలామందికి తెలియదు. ఆశ్చర్యంగా వింటున్నాడు కృష్ణ. తండ్రి చివరి కోరిక దాకా చెప్పాడు ఉదయ్. మొట్టమొదట నేను సునీలను చూడడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉంటుందోనన్న కుతూహలంతో వెళ్ళానే గాని ఆమె ప్రభావానికి నేను లొంగిపోతానని, ఆమె చుట్టూ నా మనసు ఇలా గిరగిరా తిరుగుతుందని అనుకుని ఉంటే ఆ సరిహద్దుల్లోకే వెళ్ళేవాడిని కాదు. పరోక్షంగా ఆ కుటుంబానికి సాయం చేయ ప్రయత్నించేవాడిని. ఆ రోజు నీతో తమాషాకు ఛాలెంజ్ చేశాను గాని అప్పటికే సునీలకు నా గుండెలో గుడి కట్టుకున్నాను. ఆమె నా కోసం ఏడ్చే రోజు వస్తుందని తమాషాకు అంటే అది నా విషయంలో నిజమైంది. కర్తవ్య నిర్వహణలో బాధ్యతలతో కరుడుగట్టిన శిల సునీల. ఆమె నుండి అనుభూతిని, ప్రేమను ఆశించిన వాడికి అవి లభించవు గాని మనసు గాయమవుతుంది. ఆమె ప్రేమించినా ప్రేమించకపోయినా ఆమెను చేరుకునే మార్గం నాకు లేదు. రోహిణి ఆ మార్గాన్ని త్రెంపివేసింది. భరించలేని బాధతో ఉదయ్ కనతలు పట్టుకున్నాడు. ఆ రోజు తన ప్రేమ కథ చెప్పినప్పుడు ఉదయ్ ఎలా ఫీల్ అయ్యాడో ఊహించుకుని ఎంత పొరపాటైపోయిందని పెదవి కొరుక్కుంటున్నాడో కృష్ణ. ఉదయ్ భుజం తట్టి స్నేహార్థంగా అన్నాడు. నేనొకటి చెప్పనా? విషాదంగా కళ్ళెత్తి చూశాడు ఉదయ్. ఆ మార్గం త్రెంచడానికి రోహిణికి అధికారం లేదు. మీ అమ్మగారి చాకచక్యంతో ఆ మార్గం చెదిరిపోయినా మీ నాన్నగారి చివరి కోరిక ఆ మార్గానికి గుర్తు చూపుతూనే ఉంది. సునీలను ప్రేమించే హక్కు, పెళ్లి చేసుకునే హక్కు మీ నాన్నగారు నీకిచ్చిపోయారు. నువ్వు వెనుకాడడం దేనికి? అది నిజమే, కానీ ప్రపంచం ఏమంటుంది? రోహిణితో చిన్నప్పటి నుండి చనువుగా తిరిగాను. పెద్దల ఎదుట ప్రదానం కూడా జరిగిపోయింది. ఇప్పుడు కాదనడం సమంజసమా? ఇది అంత తేలికగా తీసిపారేసే విషయంగా కనిపించలేదు కృష్ణకు. రోహిణి భవిష్యత్తు కూడా ఆలోచించవలసిందే కదా అనుకున్నాడు. కోటీశ్వరుల పిల్ల. కో అంటే 1 కోటి మంది పెళ్లి కొడుకులు క్యూలో వచ్చి నిలబడతారు. పెళ్లి సమస్య కాదు ఆమెకు. కానీ ఆమె ఉదయ్ను ప్రేమించి ఉంటే ఆమెను అన్యాయం చేసే హక్కు ఉదయ్కు ఉండదు. నిజంగా ఎంతటి ధర్మ సందేహం! మరి ఏం నిర్ణయించుకున్నావు? కష్టమంతా నేనొక్కడనే భరించుకొని ఎవ్వరికే అన్యాయము జరగకుండా ఉండాలని నిర్ణయించుకున్నాను. సునీల నన్నుంచిన దూరం ఇంకా పొడిగించుకుంటూ దూరంగా వెళ్ళిపోవడం తప్ప మరో గత్యంతరం కూడా లేదు. ఉదయ్ లేచాడు. అతడితో అడుగులు వేస్తూ కృష్ణ అన్నాడు.
సునీలకు ఈ యథార్థం తెలియకుండానే నీ నిష్క్రమణ జరిగినా ఆమె ఈ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నువ్వెంతో కాలం ఆమె కంటపడకుండా ఉండలేవు. పడని ఆ తెలివిపరురాలి భ్రమలు తొలగి తనెంత తెలివి తక్కువదో తెలుసుకుంటుంది. ఉదయ్ నిర్లక్ష్యంగా తల ఎగరేస్తూ కారు తలుపు తీశాడు. భ్రమలా? ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణ. ఆవిడ దృష్టిలో నేనొత్త రాస్కెల్ని, దొంగని. ఏమిటి? ఇప్పటికీ సశేషం. నీ సస్పెన్స్ మరోసారి తీరుస్తా. ఉదయ్ కారు స్టార్ట్ చేశాడు. మేనేజర్ సాబ్ పిలుస్తున్నారమ్మా. ప్యూన్ చెప్పడంతో ఫైల్ మీద పేపర్ వెయిట్ పెట్టి లేచింది సునీల. ఇల్లు విషయం కదపటానికేమో అనుకుంది. ఈసారి అదే అడిగితే అంగీకరించాలని అనుకుంది సునీల. ఉదయం ఇంటాయన వచ్చి ఇల్లు ఖాళీ చేస్తారా లేదా అంటూ కూర్చున్నాడు. అనుకున్నట్టుగానే అడిగాడు కృష్ణ. ఇల్లు కుదిరిందా? ప్రస్తుతానికి ఈ ఇంట్లోకి వచ్చేయండి. ఇష్టం లేకపోతే తర్వాత మీకు ఇల్లు దొరకగానే వెళ్ళిపోదురు గాని. మొదటిసారి అడిగినప్పుడే అంగీకరిస్తే పోయేది. అప్పుడు బింకంగా వద్దని ఇప్పుడు అంగీకరించవలసి రావడం సిగ్గుచేటుగా ఉంది సునీలకు. మీరెందుకు సంకోచపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరై అడిగింది కాదు. ఇంత పెద్ద కంపెనీ నడిపేవాళ్లకు తమ కంపెనీలో పనిచేసే ఒక అమ్మాయికి ఇల్లు ఇచ్చి అవసరంలో ఆదుకోవడం వాళ్లకు పెద్ద నష్టమైన సంగతి కాదు. పోనీ మీకు దయాధర్మంగా తోస్తే మీ శక్తి కొద్దీ అద్దె ఇవ్వండి. ఇందులో మీ సిఫార్స్, భానుమూర్తి సిఫార్సు ఎంతుందో. మేం చెప్పింది మాట, సిఫార్సు అనడం ఎందుకు? ఏమైనా మీ సహాయానికి నా కృతజ్ఞతలు. ఇంటి కోసం ఇంత బాధపడవలసి వస్తుందనుకోలేదు. ఆ ఇల్లు ఎక్కడుందో ఏమిటో. డ్రాయర్ సొరుగులాగి 2 తాళం చెవులున్న రింగు తీసి ఆమె ముందుంచాడు కృష్ణ. ఇక్కడికి దగ్గరే, నడిచే పోవచ్చు. మధ్యాహ్నం కృష్ణయ్య ప్యూన్ను తీసుకెడితే చూపెడతాడు. థ్యాంక్స్. మరోసారి కృతజ్ఞతలు చెప్పి రింగు అందుకొని లేచింది సునీల. మధ్యాహ్నం తెచ్చుకున్న టిఫిన్ తినేసి డబ్బా కడిగి ఉంచేసి బయలుదేరింది సునీల. వెంట సులోచన కూడా ఉంది. చిన్న డాబా ఇల్లు, ఇంటి ముందు చిన్న తోట. ఇల్లు 6-7 గదులతో అన్ని వసతులతో ఉంది. ఆఫీసర్లు ఉండతగ్గదే కానీ తమ బోటి సామాన్యులు ఉండవలసింది కాదు. ఇల్లు ఫస్ట్ క్లాస్గా ఉంది. కానీ అద్దే నీ జీతమంతుంటుంది అంది సులోచన. ఉంటుంది కానీ కండిషన్ అది కాదు. నాకు తోచినంత, నా శక్తి ఉన్నంత ఇస్తాను. కృష్ణప్రసాద్ తరపు నుండి నాకు తెలిసిన మరొక ఆయన రికమెండేషన్తో దొరుకుతున్న ఇల్లు. అదృష్టవంతురాలివి, మంచి ఇల్లు కొట్టేశావు. ఇది అదృష్టం అనుకోవడం కంటే అనుమానాలకు తావిచ్చినట్టవుతుందేమోననే ఎక్కువగా సంకోచపడుతున్న సునీల, ఉదయ్ భాను నా ముఖమైనా చూడలేదు కదా, ఎవరనుకోవడానికి ఏముంది అని సరిపెట్టుకుంది. చీరల ప్యాకెట్ చంకలో పెట్టుకుని షాపు నుండి వస్తున్నది సునీల. హలో సునీల, ఎవరో పిలువగా తల త్రిప్పి చూసింది. స్వరాజ్యలక్ష్మి. బాగున్నావా స్వరాజ్యం? నీ దయవల్ల ఇలా ఉన్నాం సునీల. నా దయ్యేమిటి? అదేమిటో తర్వాత చెప్తాను గాని మా ఇంటికి పోదాన్రా, నీతో కాస్త మాట్లాడాలి అన్నది స్వరాజ్యం. తను రాజ్యలక్ష్మి కంపెనీలో పనిచేస్తున్న సంగతి స్వరాజ్యానికి తెలిసి ఉంటుంది, వాళ్ళ అన్నయ్య వల్ల అనుకుంది సునీల. కృష్ణ అఘాయిత్యానికి పాల్పడకముందు వాళ్ళింటికి తరచుగా తను వస్తూ పోతూ ఉండేది. అలా స్వరాజ్యానికి తనకు ఎంతో స్నేహం ఉండేది. కృష్ణ ఆ పని చేసిన తర్వాత తిరిగి తను వాళ్ళింటిలో కాలు పెట్టలేకపోయింది. వాళ్ళ దృష్టిలో తనెంత దోషైంది. తన తప్పేం లేకపోయినా. ఏం చేస్తున్నావిప్పుడు? పెళ్లి చేసుకుని ఉండాలనుకున్నాను. స్నేహంగా భుజం తట్టింది సునీల. 2 పూటలా తిని పెళ్లి కోసం తపస్సు చేస్తున్నాను అంటూ నవ్వింది స్వరాజ్యం. నీతో మాట్లాడాలి, ఇంటికి పోదాన్రా. నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి. ఏమిటో చెప్పరాదు? ఇలా రోడ్డు మీద చెప్పుకునే సంగతి అయితే ఇంటికి రమ్మంటానా? నిష్ఠూరం చేసింది. నీ నుండి చిన్న సహాయం కావాలి. క్షణంసేపు ఆలోచించి స్వరాజ్యంతో బయలుదేరింది సునీల. సునీలను చూస్తూనే స్వరాజ్యం తల్లి చేతులు త్రిప్పుతూ పెద్దగా అరవసాగింది. సునీలమ్మ తల్లివి, ఇంకా ఏం నాశనం చేయడానికి వచ్చావు? ఇంకా ఎవరి ప్రాణం తీయాలి తల్లి? స్వరాజ్యం కంగారుగా తల్లిని వారించింది. అమ్మా, ఆమె నేనే తీసుకొచ్చాను, నువ్వేమనకు. ఆవిడ తెల్లబోయి చూస్తూ తీవ్రంగా అడిగింది. ఎందుకు? నువ్వు ఊరుకో అమ్మా, నీకెందుకు? దా సునీల అంటూ తల్లుంచుకుని నిలబడిన సునీలను పైకి తీసుకుపోయింది. సునీలను గదిలో కూర్చోబెట్టి వెళ్ళి 5 నిమిషాల్లో టీ తీసుకువచ్చింది. ఇప్పుడెందుకు?
మొహమాట పడినా తీసుకోక తప్పలేదు. విషయం ఎలా కదపాలో తెలియనట్టుగా చీరల ప్యాకెట్లు విప్పదీసి చూస్తూ ధర అడుగుతూ కూర్చుంది స్వరాజ్యం. చివరికి అన్నయ్య నిన్నింకా మర్చిపోలేదు సునీలా అంది బరువుగా. నిర్వికారంగా ఉండాలనుకున్న మనసులో ఏమూలో వణుకు ప్రారంభమై ఒళ్ళంతా ప్రాకసాగింది. వివర్ణమైన ముఖంతో తల వాల్చుకు కూర్చుంది సునీల. ఇదివరలో అయితే ఈ ప్రేమ సెంటిమెంట్లు తిన్నది అరక్క కల్పించుకునే పిచ్చి పనులుగా కొట్టివేసేది. ఇప్పుడు మాత్రం అంత తేలికగా తీసివేయలేకపోయింది. ఇంటికి పెద్దవాడు, వాడి నూరేళ్ల జీవితం నాశనం చేసుకుని మా కోసం అలా మ్రోడై నిలిచిపోవడం మాకెంత నరకంగా ఉందో ఎలా చెప్పను? మరి కొన్నాళ్ళకైనా మర్చిపోగలరేమోనని ఆశపడదామన్నా దురదృష్టవశాత్తు ఇద్దరూ ఒకే ఆఫీసులో పడ్డారు. ఇంటికి పెద్దవాడు, వాడికి పెళ్లి కానిది మాకంతా ఎలా అవుతుంది? మొన్నొక సంబంధం వచ్చింది నాకు. వాళ్ళ తమ్ముడి కూతుర్ని చిన్నన్నయ్యకైనా పెద్దన్నయ్యకైనా చేసుకుంటే నన్ను వాళ్ళు చేసుకుంటామన్నారు. పెద్దన్నయ్యను పలకరించేటట్టుందా? చిన్నన్నయ్య అన్నయ్యకు కాకుండా నేనెలా చేసుకోగలను అని వాడు మొండికేశాడు. వయసు ముదిరిపోతూ పెళ్లి పెటాకులు లేకుండా ఇలా నలుగురిలో నవ్వుల పాలవుతూ ఎన్నాళ్ళుండాలో నాకు తలుచుకుంటేనే గుండె ముక్కలవుతోంది. వీళ్ళింత నరకం అనుభవించడానికి కారణం తనేనా? కృష్ణ ఆత్మహత్యకు పాల్పడినా అతడి యందు సానుభూతి కూడా కలగలేదు తనకు. దోషమంతా కృష్ణ మీదికే త్రోసివేసి నిశ్చింతగా ఉన్నది ఇన్నాళ్ళు. ఇప్పుడిప్పుడు దోషమంతా తనదే అనుకుంటోంది. వయసులో ఉన్న అబ్బాయితో ఆడపిల్లలతో ఉన్నంత చనువుగా అతనితో స్నేహానికి అవకాశం ఎందుకిచ్చింది? అతని ఉద్దేశాన్ని పసిగట్టి ఆదిలోనే అది త్రుంచడానికి ఎందుకు ప్రయత్నించలేదు? అతడి కళ్ళల్లో కనిపించే ఆరాధన తనకు గర్వంగా హాయిగా ఉండేది కదూ. అందుకే అడ్డు పెట్టలేకపోయింది. ఇప్పుడు అతడి కళ్ళల్లో కదిలే విషాదం చూస్తే హృదయం బాధగా నిట్టూరుస్తుంది. నిజంగా తన వల్ల తప్పు జరిగిపోయిందనుకున్న సునీల వీళ్ల కోసం నేనేం చేయగలను అనుకుంది తపనగా. దానికి సమాధానంగా ఒకటే వస్తుంది, కృష్ణను పెళ్లి చేసుకో అని. అది సాధ్యమా? తన జీవితానికి పెళ్లి ప్రసక్తే లేదనుకుంది. కృష్ణ అంటే ఏ పాటి ఆసక్తి లేని తను అతడిని భర్తగా అంగీకరిస్తుందా? కృష్ణ పట్ల ఈ పాటి సానుభూతి చూపగలుగుతుందని ఏనాడైనా అనుకుందా? ప్రయత్నిస్తే అది సంభవమేనేమో. జీవితంలో బాధ్యతలే కానీ మరేమీ ఉండవనుకున్న సునీల ఇలా ఆలోచించగలగడం సునీలకే ఆశ్చర్యంగా ఉంది. ఈ మార్పు ఎవరి వల్ల వచ్చిందో సునీలకు స్పష్టంగా తెలుసు. అతడు భానుమూర్తి. చెప్పు సునీల, నలుగురిలా సంతోషపడే యోగం మాకు లేదా? నన్నేం చేయమంటావో చెప్పు స్వరాజ్యం పేలవంగా నవ్వింది. అన్నయ్యను చేసుకో అని చెప్పే సాహసం లేకపోయింది. స్వరాజ్యం మనసులోని మాట అదే అయినా, అన్నయ్య పెళ్లి చేసుకునేలా చూడు. నీ మీద ప్రేమ చేత నీ మాట వింటాడేమో. మంచి కోరికే కోరావు. ఆ మాట నేనెలా చెప్పగలను అనుకున్నావు స్వరాజ్యం అంది ఇబ్బందిగా. అవును, నువ్వెలా చెప్తావు? నీకేమవసరం? ముఖం మార్చుకుంది స్వరాజ్యం. నిజంగా నా వల్ల మీ అన్నయ్యకు జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను స్వరాజ్యం. కానీ అందుకు పరిహారంగా నేనేం చేయాలో నాకు తోచడం లేదు. ఈ మాత్రం సానుభూతిగానైనా మాట్లాడుతుందని అనుకోలేదు స్వరాజ్యం. సునీల చేతులు చటుక్కున అందుకొని, మా అన్నయ్యను ఏం చేసినా నీ చేతుల్లోనే ఉంది అంది ఆవేశంగా. కృష్ణను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనను మరికొన్నాళ్ళు జీర్ణించుకుంటేనే గాని తనందుకు మనస్ఫూర్తిగా సిద్ధపడలేదు. ఇప్పుడిప్పుడే ఆ విషయం బయటపెట్టి చివరికి నవ్వుల పాలైతే? అందుకే ఏ మాట చెప్పకుండా లేచింది సునీల. రాత్రైంది స్వరాజ్యం, వస్తాను. మమ్మల్ని నీట ముంచినా పాల ముంచినా నీదే భారం మరోసారి అంది స్వరాజ్యం. సునీల మాట్లాడలేదు, చిన్నగా నవ్వింది. ఆ నవ్వు చూశాక కొండంత ధైర్యం వచ్చింది స్వరాజ్యానికి. ఏవైనా అప్పటి సునీల కాదు. ఈ 2 ఏళ్లలో సునీలలో చాలా మార్పు వచ్చినట్టే ఉంది. అప్పటి సునీలకు తన చదువు, తన కుటుంబం గురించి ఆలోచన తప్ప మరొకటి లేదు. వయసు వికసించినా మనసు వికసించలేదు. ఇప్పుడిప్పుడే జీవితం అంటే బరువు బాధ్యతలే కావని, మరికొన్ని మదిరమలుంటాయని తెలిసి వచ్చినట్టుంది అమ్మాయికి. అప్పుడు అన్నయ్య కాలేజీ కుర్రాడు, ఇప్పుడు తన మీది ఆఫీసర్, హోదాగల ఉద్యోగి. నిత్యం తప్పనిసరిగా చూస్తూ ఉంటుంది. అప్పటిలా తృణీకరించడం ఇప్పుడెలా సాధ్యం సునీలకు? ఇలా ఆలోచిస్తూ సునీలతో క్రిందికి వచ్చింది స్వరాజ్యం. కృష్ణ హాలు మధ్య నిలబడి ఉన్నాడు.
ఏమిటి, సునీల వచ్చిందా? అతడు ఆశ్చర్యంగా అంటుండడం బట్టి అప్పుడే ఇంట్లోకి వచ్చినట్టుగా అర్థమవుతోంది. సునీల కాదురా, నీ పాలిట మృత్యువు. మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టిందంటే మరేం ముప్పు తెస్తుందో మా నాయనకు. కృష్ణ తల్లి తల బాదుకుంది. అదే సమయంలో మేడ దిగుతున్న సునీలను చూశాడు కృష్ణ. దిగ్భ్రమగా కాసేపు నిలబడిపోయి చిరునవ్వు నవ్వుతూ, ఎప్పుడొచ్చారు? ఎన్నాళ్లకు దయ కలిగింది మా మీద అన్నాడు. నేనే తీసుకొచ్చానన్నయ్య, షాపుకు వెళితే కలిసింది. అన్నయ్య ఇలా ప్రాణాలతోనైనా ఉండడం ఇష్టం లేదేమో రాజీ, అందుకే ఈ శనిని ఇంటికి పిలుచుకువచ్చావు. సారీ సునీల, మా అమ్మ మాటలు పట్టించుకోకండి. పెద్ద మనిషి, మనసు స్థిరం లేక నొచ్చుకుంటూ అన్నాడు కృష్ణ. నేనింకా పిచ్చిదాన్ని కాలేదురా, ఆవిడ విరుచుకుపడింది. పద పద సునీల, రాత్రి చాలా అయింది. మీ ఇంట్లో ఎదురు చూస్తుండవచ్చు. గోడ మీద భానుమూర్తి కృష్ణ కలిసి తీయించుకున్న ఫోటో చూస్తున్న సునీల భుజం చుట్టూ చేతులు వేసి నడిపిస్తూ అంది స్వరాజ్యం. స్వరాజ్యం ఇంటి ముందు ఆగిపోయింది. కానీ కృష్ణ సునీలతో కలిసి నడుస్తూ, బస్సులో వెళతారా, రిక్షా పిలవనా అన్నాడు. బస్సు వస్తుందేమో చూస్తాను, మరీ ఆలస్యం అయ్యేటట్టుంటే రిక్షాలో వెళ్ళిపోతాను. అతడు ఆగిపోతాడేమో అనుకుంది. కానీ వెనక చేతులు కట్టుకొని ఆమెకు కాస్త దూరంగా నడుస్తున్నాడు కృష్ణ. సందు దాటి మెయిన్ రోడ్డు మీద కొద్ది దూరం నడిచి బస్టాప్ దగ్గర నిలబడ్డారు. భానుమూర్తి గారు ఈ మధ్య ఊళ్ళో లేరా అడగలేక అడిగింది సునీల. కొత్త ఇంటికి వెళ్ళిపోయాక ఆయన ఒక్కసారి కూడా రాలేదు. మా పిన్ని రోజు అనుకుంటోంది ఆయన్ని. మా నాన్నగారు కూడా 1-2 సార్లు గుర్తు చేశారు. ఆయనకు ట్యూషన్లు చూపెడతానని ఆశ పెట్టారు భానుమూర్తి గారు. భాను ఊళ్ళోనే ఉన్నాడు. ఆయన పనిచేసే కంపెనీ ఏదో మీకు తెలుసా అంది. అతడికి కంపెనీలో పని ఏమిటి? అతడే 10 కంపెనీలు నడపగలడు. అర్థయుక్తంగా నవ్వాడు. కానీ సునీల మరో విధంగా అర్థం చేసుకుంది. తాననుకున్నది నిజమేనన్నమాట. కానీ ఇలాంటి వాడితో కృష్ణలాంటి మర్యాదస్తుడు, ఉదయ్ భాను వంటి పెద్ద మనిషి అంత గాఢ స్నేహం ఎలా చేయగలిగారో? బహుశా తోడుదొంగలై ఉంటారు. చూడ్డానికి పెద్ద మనుషులు, లోపలి జీవితం చాలా నికృష్టంగా ఉంటుంది వీళ్ళది. ఈ మహానగరంలో ఘరానా దొంగలు ఎంతమందో. ఉన్నట్టుండి కృష్ణ అడిగాడు, మీ చిన్నప్పుడు ఉదయ్ భానుకు పేరు పెట్టుకున్నారని విన్నాను, నిజమేనా? ఎవరు చెప్పారు? కాస్త సిగ్గుతో ప్రశ్నించింది భాను. ఛీ, ఆయనకెంత బుద్ధి లేదు, పైకి తిట్టుకుంది సునీల. ఏం అబద్ధం చెప్పాడంటారా? అబద్ధం ఏం కాదు. మా చిన్నప్పుడు మా నాన్నగారు రఘునాథరావు గారు చాలా దగ్గర స్నేహితులు. అప్పుడేదో అనుకున్నారట గాని ఇప్పుడు ఆ సంగతి ప్రత్యేకంగా పనిగట్టుకుని ఈయనెందుకు ప్రచారం చేస్తున్నట్టో చిరాకు పడింది. కృష్ణ సమర్థింపుగా అన్నాడు, మాట వరుసకు అని ఉంటాడు. బస్సు రావడానికి ఆలస్యమైంది. రిక్షా ఎక్కడమా, మరి కాసేపు చూడడమా అనుకుంటూ మరో 5 నిమిషాలు గడిచిపోయాయి. స్నేహపూర్వకంగా సునీల ఇంటి సంగతులు అడుగుతున్నాడు కృష్ణ. సునీల మామూలుగానే అవి ఇవి చెప్తోంది. కాసేపు ఏం మాట్లాడాలో తోచినట్టుగా ఆగిపోయాడు. రిక్షాకే వెళ్ళిపోతాను బాబు, బస్సు ఇప్పుడే రానట్టుంది. రిక్షా పిలిచాడు కృష్ణ. బేరం కుదరక రిక్షా వెళ్ళిపోయింది. ఇంకో రిక్షా కోసం రోడ్డు పొడవునా దృష్టి సారించి చూస్తున్నది సునీల. మీకు నా మీద కోపం పోయినట్టేనా ఉన్నట్టుండి అడిగాడు కృష్ణ. సునీల స్వచ్ఛంగా నవ్వింది. అది నేను అడగాల్సిన ప్రశ్న. అదేం మాట? మీ మీద కోపగించుకునే హక్కు నాకెక్కడుంది? కృష్ణ గట్టిగానే నవ్వాడు. అదంతా తలుచుకుంటే ఇప్పుడు నాకు సిగ్గుచేటుగా ఉంది. వింతగా అతడి ముఖంలోకి చూడసాగింది సునీల. అదంతా నా స్వాభావికమని, వయో సహజమని ఇన్నాళ్ల తర్వాత తను సమర్థిస్తుంటే అతడు అది తలుచుకొని సిగ్గుపడుతున్నాడా? అసలు ఈరోజు అతడి ప్రవర్తనే తమాషాగా ఉంది. ఆఫీస్లో ఎప్పుడు కలుసుకున్నా బరువుగా విషాదంగా చూసే అతడి కనులు ఈరోజు ఇంత తేటగా స్వచ్ఛంగా నవ్వుతున్నాయేమిటి? తమ ఇంటికి వచ్చిన సంతోషమా? అందుకే సంతోషపడితే తన ఆలోచనలలో వచ్చిన మార్పు తెలిస్తే మరి ఇంకెంత సంతోషపడతాడో. ఆ వైపు నుండి బస్సు వచ్చి ఆగింది. సునీల కిటికీ ప్రక్కనే ఖాళీ సీటులో కూర్చుంది. మరోసారి మీరు మా ఇంటికి రావాలి. మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఒకటి నా దగ్గరుంది నవ్వుతూ అన్నాడు. సునీల నవ్వుతూ తలూపింది. బస్సు కదులుతుంటే అదే నవ్వుతో తలూపింది. కృష్ణ కూడా చెయ్యి ఊపాడు నవ్వుతూ.
ఎత్తిన చెయ్యి దించుతుంటే రోడ్డుకు అటువైపు ఇంతదాకా ఆగిన కారు స్టార్ట్ అయి వెళ్ళిపోవడం కృష్ణ దృష్టిలో పడింది. ఉదయ్ భాను కాదు అందులో? కంగారుగా కారు నంబర్ చూశాడు. మై గాడ్, ఉదయ్ భాను! కృష్ణ ముఖంలో చిరు చెమటలు అలుముకున్నాయి. సునీలతో మాట్లాడుతూ అటువైపు కొంచెం దూరంగా కారు వచ్చి ఆగడం చూసినా అట్టే శ్రద్ధగా గమనించలేదు. వచ్చినవాడు తనతో మాట్లాడకుండా ఎందుకలా వెళ్ళిపోయాడు? సునీలతో తనను చూసి ఏదో అనుకుని వెళ్ళిపోయి ఉంటాడా? ఎంత ఫూల్! ఉదయ్ అలా తనతో కలవకుండా వెళ్ళిపోవడం కృష్ణకు చాలా కష్టం వేసింది. మరునాడు ఆఫీస్లో కలుసుకున్నారిద్దరూ. నిన్న వచ్చిన సంగతి ఉదయ్ చెబుతాడేమో అనుకున్నాడు కృష్ణ. కానీ ఆ సంగతి ఎత్తలేదు అతడు. నిన్న నా కోసం వచ్చి కలుసుకోకుండా వెళ్ళిపోయావెందుకు? కృష్ణే ప్రశ్నించాడు. ఎప్పుడు? రాత్రి. నువ్వు చూశావన్నమాట, ముఖం త్రిప్పుకుంటూ అన్నాడు. మీ ఇంటికి సునీల వచ్చిందా? వచ్చింది. ఉదయ్ మరేమీ అనలేదు. ఎందుకోసం వచ్చిందని అడగవేం? బాగుంది. ఆమె ఎందుకోసం వచ్చిందో తెలుసుకునే అవసరం నాకేమిటి? అయినా నాకంటే ముందు పరిచయం కదా మీది. ముక్తసరిగా మాట్లాడి ఏమిటో కాగితాలు పరిశీలిస్తూ కూర్చున్నాడు. కృష్ణ లేచి వచ్చి ఉదయ్ భుజం మీద చెయ్యి వేసి గంభీరంగా ఉదయ్ అన్నాడు. నువ్వేదో అనుకుంటున్నావు మా గురించి, కానీ అలాంటిదేం నా వైపు నుండి జరగదు. మొన్నటి వరకు సునీల చేసిన గాయం ఈ జన్మలో మానడం అసంభవం అనుకున్నాను. కానీ ఇంత చిత్రంగా మానిపోతుందని, నేను మామూలు మనిషిని కాగలనని అనుకోలేదు. కృష్ణ అంటూ ఉదయ్ అయోమయంగా చూస్తున్నాడు. కృష్ణ కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడి అవతలికి చూస్తూ మంద్రస్వరాన అన్నాడు. ఈ చిత్రం ఎప్పుడు సంభవించిందో చెప్పనా ఉదయ్? నువ్వు సునీలను ఆరాధిస్తున్నావని తెలిసిన రోజు. ఆమె నీ చిన్నప్పుడు నీకు నిశ్చయమైన వధువని తెలిసిన రోజు. కానీ ఇదేదీ తెలియకముందే నువ్వామె ఆరాధకుడివయ్యావు కదా. అతడి స్వరంలో ఇంచుక ఉద్వేగం ప్రతిధ్వనించింది. అవును, ఆ ఆరాధనను, ఆ అర్చనను సునీల చాలా నిర్దయగా నాశనం చేసింది. ఆ పూజా సామాగ్రి ఇప్పుడు నా దగ్గరేం లేదు. సునీల దేవతాపీఠం అలంకరించిన పూజించే స్థితిలో నేను లేను. మా పిచ్చి స్వరాజ్యం అది తెలియక స్వరాజ్యం చేసిన నిర్వాహకం గురించి చెప్పి విరక్తిగా ఒక నిట్టూర్పు విడిచాడు కృష్ణ. నిన్న రాత్రి రోడ్డు ప్రక్కన కారాపుకొని బార్లైట్ క్రింద వాళ్ళిద్దరూ కులాసాగా మాట్లాడుకోవడం ఊపిరి బిగబట్టుకొని చూశాడు ఉదయ్. ఈర్ష్యో మరేదో అశాంతితో వేగిపోతున్నది మనసు. తను ఎలాగూ సునీలను పొందలేడు. ఆమెను ఎవరు స్వంతం చేసుకుంటే ఏమిటని మనసుకు నచ్చజెప్పుకుంటూనే ఉన్నాడు. సునీల పరాయిదవుతుందన్న ఊహే అతడికి నరకం చూపుతున్నది. అతడికి అప్పుడే తెలిసింది సునీలను తానెంత గాఢంగా ప్రేమిస్తున్నది. కానీ ఏం చేయగలడు ఆమెను దక్కించుకోవడానికి? శ్రావణ మేఘాలు గబగబా పరుగు తీస్తున్నాయి. గాలి చల్లగా గిలిగింతలు పెడుతోంది. ఉదయం కురిసిన వానకు నేల తడిగా ఉంది. అలాంటి చల్లని వేళ తోట పని అంటే చాలా ఇష్టం సునీలకు. గులాబీ కొమ్మలు కట్ చేసి కుదురు కదిలించి ఎరువు పెడుతున్నది. గేటు కిర్రుమన్న శబ్దంతో తెరుచుకుంది. పిల్లలెవరో లెమ్మని ఇటు తిరిగైనా చూడకుండా పని చేసుకుంటోంది సునీల. నిమిషం తర్వాత తన వెనుక జోళ్ల శబ్దం కావడంతో చివ్వున తల త్రిప్పి చూసింది. సగానికి జారిన పైట కంగారుగా మట్టి చేతులతోనే పైకి లాక్కుంది. ఇన్నాళ్లకు జ్ఞాపకం వచ్చామా అంది నవ్వుతూ. మర్చిపోతే కదా. ఉదయ్ కూడా నవ్వాడు. అక్కగారు ఉన్నారా అంటూ ఇంట్లోకి వెళ్ళడానికి ఒక అడుగు వేశాడు. పిన్ని లేదు. మా పాత ఇంటి ప్రక్క ఉన్న ఒక ఆవిడ పెళ్లి బట్టలు తీసుకుంటానని పిన్నిని వెనక తీసుకుపోయింది. నాన్నగారు కూడా లేరు. మా ఊళ్ళో పాత గోడలు ఎవరో తీసుకుంటామని కబురు పెట్టారట. బేరం కుదిరితే అమ్మి వస్తానని వెళ్ళారు. మా చిన్నతమ్ముడు కూడా ఆయనతో వెళ్ళాడు. పెద్ద పిల్లలు చదువుకోవడానికి వెళ్ళారు. అయితే నేను మరోసారి వస్తాను. ఇంట్లోకి రండి, టీ తీసుకుని వెళ్దురు గాని. పిన్ని వెళ్ళి చాలాసేపు అయింది, రావచ్చు. ఉదయ్ సావిత్రితో 2 మాటలు మాట్లాడిపోవాలని వచ్చాడు. సునీల ఇంట్లో ఉన్నా మాట్లాడకూడదని, ఆమె ఆకర్షణకు దూరంగా ఉండాలన్న ప్రయత్నం అలాగైనా సాగుతుందేమోననుకున్నాడు. అనుకోకుండా సునీలతో లభిస్తున్న ఏకాంతం అతడి స్థిర సంకల్పం చెడగొట్టింది. పంపు దగ్గరికి వెళ్ళి సునీల చేతులు కాళ్ళు కడుక్కు వచ్చింది. రండి అంది ఇంట్లోకి నడుస్తూ.
ఉదయ్ ఆమె అడుగులో అడుగు వేస్తూ వచ్చి తన కోసం జరిపిన కుర్చీలో కూర్చున్నాడు. సునీల లోపలికి వెళ్ళి స్టవ్ మీద టీకి నీళ్లు పెట్టి వచ్చింది. కృష్ణప్రసాద్ గారికి మీరేం చెప్పారు? ఏం చెప్పాను? జ్ఞాపకం చేసుకున్నట్టుగా అడిగాడు. సునీల కాస్త వ్యంగ్యంగా, చిన్నప్పటి నా వరనిశ్చయం గురించి. ఓ అదా, చెప్పానేమో తేలిగ్గా నవ్వేస్తూ అన్నాడు. కొంపదీసి ఉదయ్ భానుగారితో కూడా? ఉదయ్ నవ్వు దాచుకుంటూ, చెప్పాను, చెప్పిందాకా నా కడుపుబ్బరం తీరలేదు, అందులోనూ అతడు నా ప్రాణ స్నేహితుడు అన్నాడు. ఊపిరి బిగబట్టుకొని, ఏమన్నారు ఆయన? హేళన చేయలేదు అని అడిగింది. మన ఆఫీస్లోనే కదా ఆమె పనిచేసేది, అయితే ఒకసారి చూడాలి అన్నాడు. ఉదయ్ ముఖం ప్రక్కకి పెట్టి చెప్పాడు. ఛీ, మీకెంత బుద్ధి లేదు, ఎప్పుడూ రానంత ఆగ్రహం వచ్చిందతడి మీద సునీలకు. ఉదయ్ తెల్లబోయినట్టు నటించాడు. ఎందుకు, ఏమైందిప్పుడు? ఏం కాలేదు, అది మీకెట్లా తెలుస్తుంది? కానీ కోపంతో వెళ్ళిపోయింది లోపలికి. ఎప్పుడైనా ఆయన ఎదుట పడినప్పుడు నా తల నేలకు వాలిపోదు? ఈ భూలోక నారదుడు ముద్దుల సంగతి కూడా జ్ఞాపకం చేసి ఉంటాడేమో. ఛీ, ఎంత సిగ్గుచేటైన సంగతి. ఉదయ్ కుర్చీలోంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి అవతలికి చూడసాగాడు. కాంపౌండ్ వాల్ మీద నుండి అవతల రోడ్డు మీద ట్రాఫిక్ అగుపడుతూ కాస్త కాలక్షేపం కలుగుతోంది. చూస్తుండగానే నల్లని మబ్బులు క్రమ్మకు వచ్చాయి. ఒకటి అరా చినుకులు టపటపా పడసాగాయి. మరు నిమిషంలో కుంభవృష్టిగా మారిపోయింది. జనం ఎక్కడో మాయమైంది. హోరు గాలికి కిటికీ రెక్కలు దబదబా కొట్టుకోసాగాయి. కిటికీలోంచి వానజల్లు లోపల పడసాగింది. ఉదయ్ కిటికీ రెక్కలు మూసేసి ఇటు తిరిగేసరికి సునీల టీ కప్పుతో గదిలోకి వచ్చింది. బయట కుంభవృష్టి కురుస్తూ చలిచలిగా ఉన్నప్పుడు వేడివేడిగా టీ తీసుకోవడం చాలా సుఖంగా ఉంటుంది. అంతకంటే వెచ్చదనమిచ్చేది మనసైన చెలితో ఏకాంతం. బయట వర్షపు సవ్వడి, గాలి హోరు తప్ప మరేమీ వినిపించడం లేదు. ఈ గదిలో తను, సునీల తప్ప సమస్త ప్రపంచము అదృశ్యమైపోయినట్టు తోచింది అతడికి. ఈ ఏకాంతంలో ఆమెను దగ్గరకు తీసుకోవాలని, ఆమె యందు తన అనురాగాన్ని, అసహాయతను వెళ్ళబోసుకోవాలని ఏదేదో అనిపించింది అతడికి. అతి ప్రయత్నంతో కోరికను నిగ్రహించుకున్నాడు. ఖాళీ కప్పు క్రింద ఉంచేసి లేచి వరండాలోకి వచ్చి ప్యాంట్ జోబులో చేతులు పెట్టుకుని వర్షంలోకి చూస్తూ నిలబడ్డాడు. తను ఫలానా అని చెప్పేస్తే సునీల ఏమంటుంది? ఈ యథార్థాన్ని ఎలా స్వీకరిస్తుంది ఆమె? తమ పేదరికం మీది జాలితో దగ్గరయ్యానని ఫీల్ అవుతుందేమో. తన ఐశ్వర్యాన్ని చూసి మరింతగా దూరంగా వెళ్ళిపోయే ప్రమాదం లేదు. ఈ నడమంత్రపు సిరే కదా ఇద్దరు ప్రాణ స్నేహితులను దూరం చేసింది. గుమ్మంలోకి వచ్చి నిలబడిన సునీలను విసురుగా చల్లగా వర్షపు జల్లు కొట్టింది. జల్లు కొడుతుంటే అక్కడెందుకు నిలబడ్డారు అంది. ఉదయ్ ఇటు తిరిగాడు. అప్పటికే అతడు బాగా తడిసిపోయాడు. హాయిగా చల్లగా ఉంది ప్రాణం అన్నాడు నవ్వడానికి ప్రయత్నిస్తూ. బాగుంది, రేపొచ్చే జ్వరమో జలుబో హాయిగా ఉండొద్దు. ఉదయ్ తిరిగి గదిలోకి వచ్చాడు. సావిత్రి తొందరగా వచ్చేస్తే బాగుండు అనిపించింది అతడికి. వర్షం తగ్గుముఖం పట్టందే ఆవిడెలా వస్తుంది? జేబురుమాలు తీసి ముఖం మీది తడిని అద్దుకున్నాడు. తలుపు రెక్క పట్టుకొని నిలబడింది సునీల. తడిసి చెదిరిన జుట్టు ముఖం మీద పడి ఇంకా చూడాలనిపిస్తున్నది అతడికేసి. నేను గది నుండి వెళ్ళిపోయే రోజు మీరెందుకలా అయ్యారు? సునీల సూటిగా సమాధానం ఇవ్వకుండా, అసలు మీరెందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు అంటూ ఎదురు ప్రశ్నించింది. సునీలకు క్రొత్తగా తన ప్రేమ గురించి చెప్పనవసరం లేదు. కానీ అది ప్రేమగా కనిపించడం లేదు. మోసంగా భావిస్తున్నదామే. ఓ జేబు దొంగగా, దోపిడీవాడుగా ఊహించుకున్న సునీలకు తన ప్రేమ మీద సదభిప్రాయం కలగడమా? సునీల అమాయకత్వానికి ఉదయ్కు నవ్వు వచ్చింది. ఆమెను అలా భ్రమలో ఉంచేయడమే క్షేమం. తను నిర్దోషినని నిరూపించుకోవాలంటే తానెవరో చెప్పుకోవాల్సి వస్తుంది. రోహిణి సంగతి తెలిస్తే తనింకా మోసగాడుగా గుర్తించే ప్రమాదం మాత్రం తప్పకుండా ఉంటుంది. అప్పుడు నిజంగా తనను అసహించుకోగలదు సునీల. అతడు మరోసారి మనసుకు బుద్ధి చెప్పుకొని ఉద్వేగాన్ని నిగ్రహించుకున్నాడు. మాట్లాడకుండా చేతిలోకి ఏదో పుస్తకం తీసుకుని చూస్తూ కూర్చున్నాడు. ఉన్నట్టుండి అతడలా ఉదాసీనంగా గంభీరంగా మారిపోవడం సునీలకు ఆశ్చర్యం కలిగించింది. ఏం మాట్లాడరు అంది రెట్టిస్తూ.
ఉదయ్ అప్పటికి కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కానీ పుస్తకం మీద నుండి కళ్ళెత్తి ఒకసారి ఆమె కేసు చూసి కళ్ళు దించుకున్నాడు. సునీల గుండెలు చిత్రంగా కొట్టుకున్నాయి. మొన్నటిదాకా కృష్ణ ఇలాగే చూసేవాడు. చెప్పుకోలేని తపనతో, అందుకోలేని ఆశతో విషాదాన్ని నింపుకొని. కృష్ణనే కాదు, ఈయన జీవితం కూడా నాశనం చేస్తున్నానా అనుకుంది. అయినా ఈయన మనసు విప్పి చెప్పుకున్నదెప్పుడు? 1-2 సార్లు ఆవేశంతో తన చెయ్యి పట్టుకున్నాడు. నిజమే, కానీ అది ప్రేమ అంటారా ఎవరైనా? ప్రేమిస్తున్నవాడైతే పిన్ని దగ్గర కావలసినంత చనువు ఉన్నవాడు కదా. సునీలను పెళ్లి చేసుకుంటానని చెప్పకూడదా? అయినా ఇలాంటి తప్పుదారి మనుషులకు పెళ్ళి ఒక ఉచ్చులాంటిది. పైకి ధీమాగా తిరిగినా ఏ క్షణంలో పట్టుబడిపోతామో అన్న భయం ఉండనే ఉంటుంది. పెళ్లి చేసుకునే సాహసం ఎక్కడా? బయట వర్షం తగ్గుముఖం పట్టింది. 1-2 చినుకులు పడుతుండగా ఉదయ్ లేచాడు. నేను మరోసారి వస్తాను, పిన్నితో చెప్పండి వచ్చి వెళ్ళానని. నాన్నకేవో ట్యూషన్లు చూసి పెడతామన్నారట. మర్చిపోలేదు, రేపు వస్తారు ఆ పిల్లలు. మాస్టారు వస్తారా రాత్రికి? రాకపోయినా రేపు మీరు మొదలు పెట్టండి పాఠాలు అనేసి గబగబా అంగలు వేస్తూ వెళ్ళిపోయాడు. సునీలకు తమాషాగా తోచింది ఉదయ్ ప్రవర్తన. వచ్చినప్పటి హుషారు మాయమై ఏదో బరువుతో వెళ్ళిపోయాడు. రాజ్యలక్ష్మి గారి దగ్గర నాకు కాస్త పనుంది, వాళ్ళింటికి వెళ్తున్నాను, వస్తావా అంటూ ఓ రోజు సులోచన పిలిచింది సునీలను. ఎక్కడా ఇల్లు? సులోచన చెప్పింది. తను వెళ్తున్న పని కూడా చెప్పింది. సులోచన చెల్లెలు పియూసీ పాస్ అయిందట. వాళ్ళ మహిళా మండలిలో ఏదో పోస్టు ఉందని అది ఇప్పించమని అడగడానికి వెళుతున్నది సులోచన. తననొకనాడు కోడల్ని చేసుకుంటానని మారిపోయిన రాజ్యలక్ష్మిని ఒకసారి చూడొచ్చునన్న కుతూహలంతో సులోచనతో బయలుదేరింది సునీల. రిక్షా పావుగంట తర్వాత ఒక పెద్ద గేటు ముందు ఆగింది. రిక్షావాడికి డబ్బులిచ్చేసి లోపలికి నడిచారు. సులోచన 1-2 సార్లు ఇదివరలో ఆ ఇంటికి వచ్చిందట. మామూలుగా ఇంటివైపు చూస్తూ నడుస్తుంటే సునీల ఆగిపోయి 4 కళ్ళు చేసుకుని చూడసాగింది. గేటు నుండి ఇంటి వరకు చక్కని వరుసతో 2 ప్రక్కలా పెంచిన లాన్. గులాబీలు రంగురంగుల్లో విరబూసి ఉన్నాయి. మందారం, నందివర్ధనం, రకరకాల మల్లెలు. కళ్ళెత్తి చూస్తే 3 అంతస్తుల రోజా రంగు మేడ. పై కిటికీల ముందు అరచేతి వెడల్పులో రంగురంగులలో విచ్చుకున్న చేమంతులు. పైకి స్తంభాల చుట్టూ ప్రాకించిన మాలతీ తీగలు. విచ్చుకున్న పూలు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి అక్కడక్కడ. వాళ్ళ ఐశ్వర్యాన్ని చాటుతున్నట్టుగా ఉంది ఆ తోట, ఆ మేడ. సులోచన ఆగి లక్షలాది మంది తలదాచుకునే గూడు లేక పేవ్మెంట్ల మీద పడి చేస్తుంటే గుడ్డి ముగ్గురికి ఇంత పెద్ద మేడ. మనకు కమ్యూనిస్టు ప్రభుత్వం రావాలోయ్, అంతవరకు మన దేశంలో పేద బతుకులకు విముక్తి లేదు అంది కసిగా. సునీలకు హఠాత్తుగా ఉదయభాను సంగతి గుర్తుకు వచ్చింది. అతడి ఇంట్లోనే ఉన్నాడేమో, అతడి కంటబడవలసి వస్తుందేమో అన్న భయం పట్టుకుంది. నువ్వు లోపలికి వెళ్ళు, నేనిక్కడే ఉంటాను అంది. ఛా, ఎందుకిక్కడ, లోపలికి రా. సరే, ఆయనుంటే ఉండని, చూస్తే మాత్రం తనే ఫలానా అని చెప్పే వాళ్ళెవరు? సునీల ధైర్యం తెచ్చుకొని వరండా మెట్లు ఎక్కింది. అమ్మగారు ఉన్నారా? ఉన్నారు, లోపలికి వెళ్ళండి అన్నాడు నౌకరు. కర్టన్ తొలగించుకొని లోపలికి వెళ్లారు. విశాలంగా ఉంది హాలు. నున్నటి గోడలు, క్రింద పరిచిన పాలరాళ్ళు, నీడలు తేలుతున్నాయి. గుమ్మాలకు పైన చక్కని తైలవర్ణ చిత్రాలు. ఓ పక్కగా పాము మెలికలు తిరిగినట్లుగా పైకి మెట్లు. అమ్మగారు వస్తున్నారు, మీరు కూర్చోండి, లోపల నుండి వచ్చిన నౌకర్ చెప్పాడు. ఆత్రంగా లోపల నుండి వచ్చే గుమ్మం కేసి చూస్తున్నది సునీల. 5 నిమిషాల తర్వాత కర్టన్ తొలగింది. రాజ్యలక్ష్మి హుందాగా హాల్లోకి వచ్చింది. ఇంచుమించు సునీల ఊహించుకున్నట్టుగానే ఉందామే. పచ్చగా పట్టుచీరలో మెరిసిపోతున్నది. మెడలో పెద్ద గొలుసు, ఓ చేతికి బంగారు గాజులు, మరో చేతికి రిస్టు వాచి. సులోచన చటుక్కున చేతులు జోడించింది. ఎక్కడికో తయారై వచ్చినట్టుంది. వస్తూనే రంగన్న, కారు తీసిపెట్టమను డ్రైవర్ను అంటూ కేకేసి వచ్చి నిలబడి సులోచనతో మాట్లాడింది. 5-6 నిమిషాల పాటు తీరుబాటు లేని మనిషిలా అవసరమైన కాగితాలు తీసుకొని రేపు చెల్లెల్ని తీసుకురమ్మని చెప్పి వెళ్ళబోతూ, ఈ అమ్మాయి ఎవరు అంది రాజ్యలక్ష్మి. మన ఆఫీసులోనే పనిచేస్తున్నదండి, పేరు సునీల వినయంగా జవాబిచ్చింది సులోచన.
ఓహో అన్నట్టుగా తల తాటించి వాచి చూసుకుని, మరి నే వస్తాను అంది రాజ్యలక్ష్మి. వెంటే కదిలారు సునీల, సులోచన. అప్పుడే ఆగిన కారులోంచి సుతారంగా దిగిన ఒక యువతి ఎదురు వస్తూ, భాను ఉన్నాడా అత్తయ్య అంది. ఉన్నాడమ్మా, వెళ్ళు. కూనిరాగం తీస్తూ హ్యాండ్ బ్యాగ్ తమాషాగా ఊపుతూ నడుము దగ్గర బిగువుగా పైటలాగి భుజం మీద వేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. గేటు దాటి యువతలికి వచ్చాక, ఎవరో తెలుసా, రాజ్యలక్ష్మికి కాబోయే కోడలు అని చెప్పింది సులోచన. అనుకున్నాను అప్పుడే. సునీల ఇంకేదైనా వ్యాఖ్యానిస్తుందేమోనని ఒక క్షణం ఎదురుచూసి సులోచనే తిరిగి అంది. భలే గర్వంలే, మనలాంటి వాళ్ళం కళ్ళకు కనబడం. ముఖం చూడడానికి బాగున్నా ఆ ఒళ్ళు పిట్టలా కురచగా. ఆయనకు చస్తే జోడీ కాదు. ఆయన పిడికిడిలో బిగ్గరగా పట్టుకుంటే పిటపిటలాడిపోతుంది ఈవిడ నడుము. ఛీ, కొంటే. సులోచన చెంప మీద సుతారంగా కొట్టింది. ఏమైంది, నాజుగ్గా బాగుంది. ఒంటెల్లాయనలా ఒళ్ళు పెంచుకోవడమే అందమేమిటి? ఆమె అందంగా ఉందంటే నేను ఒప్పుకోను. పొట్టి మనుషులను చూస్తే నాకు అసహ్యం అంది సులోచన. నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవడం లేదు కదా? ఏటో చూస్తూ అంది సునీల. తమ ఆఫీసులో పనిచేస్తుందనే కానీ తను ఫలానా అని పరిచయం అయితే రాజ్యలక్ష్మి ముఖం ఎలా పెట్టేదో. బహుశా గుర్తురానట్టు నటించేదేమో. ఆ రోజు తన పుట్టినరోజని చిన్న పార్టీ ఇస్తానని సునీలను హోటల్కు లాక్కుపోయింది సులోచన. హోటల్ భవనం ముందు ప్రక్కలకు పెంచబడిన చక్కని గార్డెన్, ఓ ప్రక్కగా పార్కు చేసిన రంగురంగుల కార్లు. యథాలాపంగా చూస్తూ నడుస్తున్న సునీల సగం మెట్లు ఎక్కాక ఆగిపోయింది. మీది నుండి దిగి వస్తున్న ఒక జంట వాళ్ళను దాటిపోతున్నది. వాళ్ళు ప్రక్కలోకి వచ్చాక గాని సునీల చూడలేదు. అతడు భానుమూర్తి కదూ. కళ్ళకు గాగుల్స్, మెళ్ళో టై, నిగనిగలాడే బూట్లు. ఓ, దొరబాబులా తయారయ్యాడు. ఆ అమ్మాయి ఎవరు? కళ్ళకు గాగుల్స్ షోక్గా పెట్టుకొని. రోహిణి కదూ. త్రుళ్ళిపడింది సునీల. ఎంత సొసైటీ లేడీ అయినా తన కాబోయే భర్త ఫ్రెండుతో ఇంత చనువుగా తిరుగుతుందా? పెద్దవాళ్ల ఇళ్లల్లో ఇలాంటివేం పట్టింపు కావా? రోహిణి స్టీరింగు అందుకోగా భానుమూర్తి ఆమె ప్రక్కన కూర్చున్నాడు. కారు వెళ్ళిపోయింది. రైలింగ్ మీద చెయ్యేసి ఎక్కడో చూస్తూ మెట్లెక్కుతున్న సులోచన ఫెళ్ళున నవ్వడంతో ఈ లోకంలో పడింది సునీల. దూరంగా ఒక ఆవిడను చూపుతూ నవ్వింది సులోచన. ఎవరో మహమ్మదీయ స్త్రీ. తెల్లగా పిండి బొమ్మలా ఉన్నా విపరీతంగా ఊరిపోయింది. గజం వీపుకు జానెట్ జాకెట్ వేసుకుంది. వెనక ముందు కండలు విరేలాడిపోతున్నాయి. అంత లావు తలకాయకు పిలకలాంటి జడ. నవ్వుకోవడానికి ప్రత్యేకంగా సునీలకెందుకో నవ్వు రాలేదు. ఇందాక చెయ్యి పట్టుకొని ఆనందానికి అనురాగానికి ప్రతినిధుల్లా నడిచిపోయిన జంట మీదే ఉంది ఆమె మనసు. ఓహో, ఆయన గారికి ఈ అభ్యాసం కూడా ఉందన్నమాట అనుకుంది జుగుప్సగా. ఈ సంఘటనను వెంటనే మర్చిపోలేకపోయింది సునీల. సులోచన ఎన్నాళ్ళ నుండో అనుకుంటున్న పిక్నిక్ ప్రోగ్రాం ఒక ఆదివారం నాడు సెటిల్ అయింది. సులోచన పిన్ని కూతురు వాళ్ళు హైదరాబాద్ చూడడానికి రావడం కూడా అందుకు దోహదం చేసింది. సులోచనకు తెలిసిన మరో 2 అమ్మాయిలు కూడా వస్తున్నారు. అంతా కలిసి ట్యాక్సీ కుదుర్చుకొని 2 క్యారియర్లు నిండా సర్దుకొని 2 ఫ్లాస్కుల్లో టీ నింపుకొని బయలుదేరారు. కట్లు విచ్చుకొని ఎగిరిపోయే పావురంలా ఉంది సునీల మనసు. ఈ మధ్య మార్పులేని జీవితంతో విసిగెత్తిపోయిందామెకు. వెంట తెచ్చిన సామాన్లు ఒకచోట ఉంచేసి తోట చూడడానికి వెళ్లారు. 3 వైపులా తిరిగి 4వ దిక్కు మళ్లారు. గేటు ముందు ఇందాక చూసిన కార్ల తాలూకు వాళ్ళేమో 6-7 మంది మగ ఆడ గుంపుగా కూర్చొని పేకాడుతున్నారు ఓ చెట్టు నీడలో. ప్రక్కనే ట్రాన్సిస్టర్ మోగుతోంది. దూరం నుంచే వెనక్కి వచ్చి తెచ్చుకున్న క్యారియర్లు, ఫ్లాస్కులు ఖాళీ చేసి తాగి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. కాస్త ఉండండి, ఎవరో పాడుతున్నారో విందాం. చటుక్కున్న నోళ్లకు బ్రేకు వేసి సులోచనతో పాటు అందరూ చెవులప్పగించి వినసాగారు నిశ్శబ్దంగా. ఆ పాడుతున్నది ఒక మగ కంఠం. కరుణశ్రీ గారి కుంతీ కుమారిని చక్కని కంఠంతో గానం చేస్తున్నాడు. అబ్బా, ఘంటసాల తలదన్నేశాడు. సులోచన పిన్ని కూతురు మెచ్చుకుంది. ఆ గొంతు వింటుంటే సునీలకు భానుమూర్తి జ్ఞాపకం వచ్చాడు. బాత్రూంలో జరబడి హిందీ పాటలు ఎంత చక్కగా పాడేవాడు. అప్పుడప్పుడు భావగీతాలు కూడా పాడేవాడు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు భానుమూర్తి అని. చాలా చక్కగా పాడతాడు. చెప్పకుండా ఉండలేకపోయింది. ఎవరో చూసి వస్తాను.
సులోచన లేచి మెత్తగా అడుగులు వేస్తూ వెళ్ళి 2 నిమిషాల తర్వాత చెమటలు పట్టిన ముఖంతో ఓ విధమైన కంగారుతో తిరిగి వచ్చింది. మై గాడ్, వాళ్ళెవరనుకున్నావు? మన బాస్ రోహిణి వాళ్ళు. కృష్ణప్రసాద్ గారు కూడా వచ్చారు. ఆ పాడేదెవరో తెలుసా? మన బాస్ ఉదయ్ భాను. మీ మేనేజరు ప్రొపరేటరు వాళ్ళ? ఏది చూద్దాం. తక్కిన వాళ్ళు కుతూహలంతో లేచారు. చెట్ల చాటు నుండి చూసి రావాలనుకొని. సునీల మాత్రం లేవకుండా కూర్చుంది. వీళ్లతో భానుమూర్తి కూడా వచ్చాడేమో. అతడి కంటబడితే ఉదయ్ భానుతో ఈవిడే సునీల అని చెప్పినా చెప్పగలడు. సులోచన వెనక్కి తిరిగి ఆగి, రావోయ్, ఒక్కదానివి కూర్చొని ఏం చేస్తావు అంది. ఛా, కోతుల్లా ఎగబడి ఏం చూడాలి? వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? కోతివేషాలు వేయందే ఈ ప్రోగ్రాం మజా ఏముందోయ్? సునీల రెక్కపుచ్చుకొని లేపింది సులోచన. దూరంగా ఓ పొదచాటున ఆగిపోయి, అదిగో ఆ మధ్యలో తేనెరంగు బుష్కోట్లో ఉన్నాయనే ఉదయ్ భానుగారు అంటూ చూపెట్టింది సులోచన. భలే తెలిసిందానివిలా ఉన్నట్టున్నావు. నేనిందాక చెప్పిన భానుమూర్తి ఆయన, దృఢంగా అంది సునీల. ఏమిటి? వింతగా చూసింది సులోచన. ఆయన ఉదయ్ భానుగారు. ఎప్పుడూ చూడందానికి చెప్పినట్టు చెప్తున్నావే అంది. కళ్ళు పెద్దవి చేసుకుని నిశ్చేష్టితలా చూసింది సునీల. నిజమేనా సులోచన? ఆయన ఉదయ్ భానుగారేనా? నువ్వెందుకు నమ్మలేకపోతున్నావో నాకు అర్థం కావడం లేదు. సునీల అప్పటికే ఎలాగో అయిపోయింది. బుర్ర గిర్రున తిరిగిపోయింది. కాళ్ళు పైకి తేలిపోతున్నట్టుగా అనిపించింది. ఆసరా లేకపోతే పడిపోతానేమో అనిపించి గబుక్కున సులోచన భుజం మీద చెయ్యేసి నిలబడింది. తన భుజం మీదున్న చేతిలోని వణుకు గమనించి ఆదుర్దాగా, ఏమిటి సునీల, మీ మధ్య ఏమైనా జరిగిందా అని ప్రశ్నించింది మరో రెక్క గట్టిగా పట్టుకుంటూ. ఆయన చాలా మోసం చేశారు, నన్ను ఫూల్ను చేశారు సులోచన. అబ్బా, ఎంత నాటకం అంది నీరసంగా. ఏం చేశాడు? ఇందాక ఆయన భానుమూర్తి అని ఎందుకన్నావు? ఒకసారి ఆఫీస్లో ఉండగా చూపించావు గాని సైడ్ నుండి ఆయనే ఈయన అని గుర్తించలేకపోయాను. పాలిపోయిన ముఖం మీద చెమట అద్దుకుంటూ అంది. అసలు కథేమిటి? సులోచన పిన్ని కూతురు మిగతా ఇద్దరమ్మాయిలు దేనికో విరగబడి నవ్వడంతో కృష్ణ వాళ్ల చూపు ఇటుపడింది. గిరుక్కున వెనుదిరిగి రాబోయింది సునీల. కానీ కృష్ణ వీళ్లను గమనించి లేచి వచ్చాడిటు. ఓ సునీల, మీరు కూడా వచ్చారా? రండి, రోహిణి వాళ్ళను పరిచయం చేస్తాను. ఈ రోజుతో ఉదయ్ నాటకం ఫినిష్ అనుకున్నాడు ఇక్కడ సునీల చూడ్డంతో. తన చెయ్యి సులోచన చేతిలో చిక్కడంతో యాంత్రికంగా నడిచింది సునీల. నమస్కారం సార్. నమస్తే అండి. సులోచన అతి మర్యాదగా ఉదయ్కు రోహిణికి నమస్కారాలు పెడుతుంటే కొయ్యబొమ్మలా నిలబడిపోయిన సునీల ఉదయ్నే రెప్ప కొట్టకుండా తీక్షణంగా చూస్తోంది. పాలిపోయిన ముఖంతో నేల మీద గీతలు గీస్తున్నాడతడు. సందు దొరికితే చాలు లేచి ఎక్కడికైనా పారిపోయేలా ఉందతడి వాలకం. ఉదయ్ ప్రక్కన కూర్చున్న అరుణ్ సునీలను గుర్తించి ఒక్క ఎగురు ఎగిరాడు. ఓ, మీ మేస్టారమ్మాయి. ఎవరు? ఏ మేస్టారమ్మాయి? త్రుళ్ళిపడ్డట్టుగా ప్రశ్నించింది రోహిణి. అదే ఆ రోజు గుర్తు చేశాడు అరుణ్. రోహిణి ఆపాదమస్తకము తనను పరీక్షగా చూస్తుంటే ఏమిటో కంపరంగా తోచింది సునీలకు. ఏ అంటరాని దాన్నో బికారిదాన్నో చూసినంత చులకనగా ఉన్నాయి ఆ చూపులు. పొట్టిజడ భుజం మీద కెగిరిపడేలా మెడ గర్వంగా తిప్పుకుంది. ఆ జబ్బల విరుపుల్లో తెలిసిపోతున్నది ఆమె సౌందర్య గర్వం. సులోచన కేవలం ఈర్ష్య కొద్దీ ఆడిపోసుకోలేదన్నమాట. ఆమె రోహిణి బిఏ, మల్లెల నారాయణరావు కూతురు. కృష్ణ పరిచయానికి మరికొంత కలిపాడు అరుణ్. ఉదయ్ భానుకు కాబోయే శ్రీమతి కూడా అంటూ. ఆ మాట విన్నప్పుడు సునీల ఉదయ్నే దీక్షగా చూస్తున్నది. అతడు తలెత్తలేదు, కళ్ళెత్తలేదు. క్రింద మట్టిలో వృత్తాలు చుడుతూ అసలు ఆ మాట విననట్టే కూర్చున్నాడు. సునీల కాక్షణంలో ఉదయ్ను ఆ చెంప ఈ చెంప పెడి పెడిమని వాయించి కళ్ళెత్తి చూసేలా చేయాలనిపించింది. ఎంత నాటకమాడాడు? ఎందుకోసం? అవకాశం దొరికితే నన్ను నలిపి నాశనం చేయాలనేనా? ఆవేశాన్ని, కోపాన్ని అతి ప్రయత్నంతో నిగ్రహించుకోసాగింది సునీల. అక్కడే చతికిలబడిన కృష్ణతో, రోహిణితో కబుర్లలో పడ్డ సులోచన ఉదయ్ను జాగ్రత్తగా గమనించకపోలేదు. సులోచన పిన్ని కూతురు వాళ్ళు కూడా వచ్చి నిలబడ్డారు. రోహిణి అంచున కూర్చున్న ఒక అమ్మాయి, ఇంకొకటి పాడు భానుమామా, ఇంకిపాట పాడు అంది చనువుగా.
ఉదయ్ ఒకసారి ఆ అమ్మాయి వంక చూసి నిర్జీవంగా ఒక నవ్వు నవ్వి తిరిగి తలంచుకున్నాడు. రోహిణి అత్త, నువ్వు చెప్పు, నువ్వు చెబితే పాడతాడు. నా పరువు తీయకు బాను, ప్లీజ్ పాడు. సార్, సులోచన గొంతు సవరించుకుని, మీరు చాలా బాగా పాడారు సార్. నాగస్వరం విన్న నాగకన్యల్లా వచ్చేశాం మీ పాట విని. ప్లీజ్ ఇంకొకటి పాడండి అంది. అబ్బా, దీనికెంత సిగ్గులేదో అనుకుంది సునీల. ఉదయ్ తలెత్తి చూసి చిన్నగా నవ్వాడు. హఠాత్తుగా సునీలను చూసిన షాక్ నుండి అతడిప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టుంది. కానీ సునీలను పలకరించే సాహసం చేయలేదతడు. ఆమె వైపు చూడటానికి కూడా జంకుతున్నాడు. రోహిణికి, అరుణ్కు కూడా కాస్త ఆశ్చర్యం అనిపించింది. ఈ మాస్టారమ్మాయిని ఉదయ్ పలకరించకపోవడం, కనీసం కళ్ళతోనైనా స్నేహపూర్వకంగా అలాంటి భావం వ్యక్తపరచలేదతడు. ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇటువంటి మంచి మంచి నవలల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.